నేను మాట్లాడేశాను నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక. ఇక్కడ ఎంత ఎక్సైటెడ్ గా చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఇంక ఇప్పుడు అటాక్ చేయొచ్చు. అసలు హీరోయిన్ ని ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇవ్వడం దానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దీనికి రీజన్ ఏమైనా ఉందా? సో ఇది ఆడియన్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ బాగా కొత్తగా రిజిస్టర్ అవుద్ది, కొత్తగా ఫీల్ అవుతారు, బాగా చూడటానికి అవకాశం ఉంటుంది. సో కొత్త దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అలా వెళ్ళాను తప్ప వేరే దానికి ప్రత్యేకంగా రీజన్ అనేది లేదండి. ఎమ్మెల్యే గారు ఫస్ట్ చాలా సైలెంట్ గా స్మూత్ గా ఉన్నారు. ఆ కొద్ది క్షణాలు కూడా మీరు సైలెంట్ గా ఎలా ఉన్నారు? Because I have a lot of respect for elders. That's the character. బన్నీ యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూమెంట్ కదా. అంటే చాలా సినిమాలు చేస్తాం కానీ ఇలా ఒక ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ కానీ అంటే సినిమాలో కూడా మాకు అలాగే అనిపించింది. ఇంత మంచి ఫ్యామిలీని ప్రజెంట్ చేయడం, అది ఆడియన్స్ ఇంత బాగా కనెక్ట్ అవ్వడం. ఇది రెండు భాగాలుగా, ఒకటి సినిమా ముందు సినిమా తర్వాత. సినిమా తర్వాత ఆడియన్స్ ఇంత బాగా సినిమా రిసీవ్ చేసుకుని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా కెరీర్లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అనమాట. అండ్ నిజంగా హిట్స్ చాలా పడతాయి కానీ మా ఫాదర్తో కలిసి గీతా ఆర్ట్స్లో నేను ఇంతకుముందు 2 సినిమాలు చేశాను కానీ ఏది గట్టిగా అనుకున్నంత లెవెల్లో సక్సెస్ కాలేదనమాట. సో ఈ సినిమా ప్రొడ్యూసర్గా నేను హీరో కలిసి కొట్టామనే ఆనందం నాకు ఎక్కువ ఉంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా అనిపించింది? ఒక్కొక్కళ్ళు ఎందుకు ఆయన పర్టికులర్గా ఒక్కొక్క ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు, ఎందుకు అన్నపూర్ణం గారు సెలెక్ట్ చేశారు, ఎందుకు దేవదర్శిని గారిని సెలెక్ట్ చేశారు, ఎందుకు శ్రీకాంత్ అని సెలెక్ట్ చేశారు, ఎందుకు మా ఫాదర్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేశారు, అన్నిటికీ షూటింగ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వీళ్ళందరూ వస్తాం అనేది చాలా ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ. మేమేమనుకున్నాం అంటే ఫ్యామిలీ అంటే రెగ్యులర్గా ఏ సినిమాలో ఫ్యామిలీ ఉంటుంది కానీ ఈ సెటప్ చూస్తేనే చాలా కొత్తగా ఉండాలి అని ఈ ఫ్యామిలీ డిజైన్ జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు అందమైన హీరోయిన్స్ ఉన్నారు. ఇద్దరికి బ్యాలెన్స్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోయే విధంగా సూపర్బ్ గా అనిపించాయి మాకు. తెలుసా పిక్చరైజేషన్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు? పాట ఎంజాయ్ చేస్తామండి, డాన్స్ చేసి మాత్రం భయపడతాం. Please, ఇది చాలా పెద్ద అబద్ధం. If he is scared, then I think I will faint on the set only. అంటే రిహర్సల్ చేసేప్పుడు భయం ఉంటుంది, అంటే కరెక్ట్ గా రావాలని భయం ఉంటుంది. చెప్పండి సిని గారు. హార్ట్ రేట్ 150 ఉంటుంది. థింగ్ ఏంటంటే ఆ భయం భక్తితో ఉంటారు కాబట్టే అంత మంచి మూమెంట్ వస్తుంది. Raghul Preet ma'am, so how was your journey from glamorous to traditional look? Actually, I have done traditional before also. Kani, this is a film which was very emotional. More than traditional, it was a very emotional character. And అందుకే audience kuda chala connect ayindi because emotion is something that sinks into everyone's heart. And I think that I really enjoyed. నాకు గుర్తుంది నరేషన్ వినేటప్పుడు సార్ నాకు కొన్ని డైలాగ్స్ చెప్పారు, స్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీతో ఉన్న సీన్స్ అండ్ క్యారెక్టరైజేషన్. అండ్ అప్పుడే ఐ గాట్ వెరీ కన్విన్స్డ్ ఇమీడియట్గా దట్ ఐ హ్యావెంట్ డన్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ గోన్ బి అ వెరీ a character that people will feel for. So that journey has been very nice. It's been a journey where I've cried a lot. కొత్త లుక్లో innocent వేలో నాకు ప్రెజెంట్ చేయడానికి. మీకు వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్లో ఓకే ఎమ్మెల్యేగా తన పవరు అది వేరు, బట్ కొంచెం రఫ్ అంటే అమ్మ సీన్లోనే తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇటు వచ్చేసి సాఫ్ట్ అండ్ స్వీట్. ఏది బాగా నచ్చింది క్యారెక్టర్ మీకు దగ్గరగా మీకు నచ్చినట్టు? అంటే చాలా సినిమాల్లో ఉండొచ్చు కానీ నేను చాలా ఫ్రెష్ ఫీల్ అయింది మాత్రం నేను ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్ గా ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్. నేనేమో భయపడ్డాను, మా మనవడేమో క్యారెక్టరైజేషన్ వైస్ ఇప్పటి వరకు సాఫ్ట్ గర్ల్ విలేజ్ గర్ల్ అనేది చూసుండొచ్చు కానీ ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్ మాత్రం ఎవరు చూసుంటారు. ఇప్పటి వరకు ఒక హీరో ఒక ఎమ్మెల్యే వెనకాల పడుతుంది నేను చూసిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దానికి డెఫినెట్లీ నాకు చెప్పినప్పుడే కథగానే అమ్మాయిలు డిసైడ్ అవ్వకముందు ఆన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఈ క్యారెక్టర్ ఎక్కువ పవర్ఫుల్ ఎక్కువ కొత్తగా ఉంది. అదే ఎమ్మెల్యే వెంట పడ్డం ఒక ఎత్తు అయితే ఆ ఎస్ఎంఎస్లు ఇవి అవన్నీ ఇంకొక ఎత్తు. అండ్ తెలియకుండా ఏంటంటే సినిమా కథ చెప్పేప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ కథ స్టార్ట్ అవుతుంది. నాకు కథ చెప్పేప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో ఆటోమేటిక్లీ ఫస్ట్ చెప్పారు కాబట్టి ఆ ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బోయపాటి గారు మీకు ఈ సినిమాలో చాలా కష్టం అనిపించింది నాకు ఇది డిజైన్ చేయడానికి లేదా ఈ సీక్వెన్స్ తయారు చేయడానికి ఆర్ ఎనీ క్యారెక్టరైజేషన్ ఏదైనా స్క్రిప్ట్ స్టేజ్ లో అలా అనిపించిందా? అలా ఏం లేదండి, కానీ రకుల్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కష్టం అండి. అమ్మాయి సినిమాలు మొత్తం చూసాను నేను. రకుల్ మామూలుగా అన్ని ఏది చూసినా ఏ కాస్ట్యూమ్ వేసినా సరే అలానే కనిపిస్తుంది. ఒక కొత్తగా ఏమి ఉండాలి రకుల్ ప్రీత్ సింగ్ చేస్తే అబ్బా అనాలి. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టలాడుతుంటుంది. క్యారెక్టరైజేషన్ వైజ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఫట్మని లేచి కూర్చుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి.
బ్యాలెన్స్ అవ్వాలంటే ఇప్పటి వరకు కనిపించిన ఒక కొత్త అమ్మాయి కనపడాలి అంటే ఏం చేయాలి? తిని మీద ఎక్సర్సైజ్ ఎక్కువ ఉందండి. సో అది ముందు డిజైన్ అయ్యి ఆ అమ్మాయి వచ్చి కరెక్ట్గా ఆ హెయిర్ స్టైల్ మొత్తం అంతా సెట్ అయ్యే వరకు అదొక్కటి మాత్రమే చిన్న టెన్షన్. మిగతా అంతా ఏం లేదండి. ఎందుకంటే తన క్యారెక్టర్ వినగానే మొత్తం అసలు ఏం చేయొచ్చు, ఏంటి, వాట్ ఈస్ వాట్, ఎలా వెళ్తే బాగుంటుంది, మేనరిజంతో సహా మొత్తం అంతా డిజైన్ అయిపోయిందండి. తిని క్యారెక్టర్ ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంది. అసలు ఎల్బి శ్రీరామ్ గారిని చేతిలో అలా పట్టుకుని బెస్ట్ ఎవరు అని శ్రీకాంత్ గారిని అడుగుతున్న ఆ సీన్, హాస్పిటల్ ఎక్కడ ఏం చెప్పారు ఏం చెప్పారు ఓ మై గాడ్, అది నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ. సీరియస్లీ నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట, మనకు కూడా ఎమోషన్ వచ్చేస్తుంది. ఎవరు అంటే నాకు ఎప్పుడు కట్ చెప్పేప్పుడు నా షూటింగ్ వచ్చేప్పుడు కోర్ట్ సీన్ వస్తుంది, ఓకే ఆ సీన్ వస్తుంది, ఆ సీన్ కోసం అరైవింగ్ కోసం నేను వెయిటింగ్ కొంత. పాప ఆ రోజు ఆయన కొంత ఇబ్బంది పెట్టాను నేను. అంటే నాకేదో మధ్యాహ్నం పై నుంచి వెళ్ళిపోవాలి 4 o'clock ఎక్కడో. అసలు నేను ఎప్పుడు అలా అడగను, కానీ ఆ రోజు తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వచ్చింది. అన్నాను సినిమా ఏమనుకోవద్దు, నన్ను 4 ఆ రోజు పంపించని అడిగాను. అప్పుడు నా లైఫ్లో ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడు ఒక డైరెక్టర్ అలా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. యాక్చువల్గా మాకైతే చూస్తున్నప్పుడు మీరు ఆ ఎమోషన్ని తీసేసుకుని బాగా ఓన్ చేసుకుని, అంటే మీరే దానికి రియాక్ట్ అవుతున్నారు అన్నంత బిలీవబుల్గా చాలా వండర్ఫుల్గా అనిపించింది పర్ఫార్మెన్స్. సో మీరు కష్టపడి చేయాల్సి వచ్చిందా, మీరు కూడా అంత ఈజీతో చేశారా? ఆన్ సెట్ ఎలా జరిగింది? ఆనెస్ట్లీ అక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టర్ హెల్ప్స్. స్టార్టింగ్ డైరెక్టర్ నాకు ఎక్కించిన ఎమోషన్ నుంచి, నాతో పాటు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసే కెమెరామెన్ నుంచి, అక్కడి నుంచి నాకు సపోర్టింగ్గా నాకు నుంచిన శ్రీకాంత్ అన్నయ్య గారు, ఆ బాడీని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిన ఎల్బి శ్రీరామ్ గారు. సో ఒక ఫ్యాక్టర్ కాదు, ఒక మూమెంట్ క్రియేట్ అయిందంటే దానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా కుదిరింది. ఇట్స్ అ మూమెంట్, అంటే దాన్ని డిజైన్ చేసినా రాదు. హలో అండి. బాబాయ్ సెంటిమెంట్ ఎలా అనిపించింది మీకు? అంటే సినిమా మొత్తం, అంటే సినిమా నేను నమ్మింది సినిమా అంతా ఒక ఎత్తు, కానీ క్లైమాక్స్ దగ్గర సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే బయటకు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ వస్తారు, లేదంటే హిట్ వస్తారని నేను నమ్మాను. అంటే మెయిన్ నేను బాగా బ్యాంక్ అయింది బాబాయ్ క్యారెక్టర్ అనమాట. అందుకు శ్రీకాంత్ గారు పర్టికులర్ వేయాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉండాలి అనేది పర్టికులర్గా మేము అంటే బ్యాంక్ చేసుకున్నాం. మా బ్యాంక్ అది ఈ సినిమాకి వన్ బిగ్ బ్యాంక్. ఒక్కొక్క కొన్నిసార్లు ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. కోర్ట్ సీన్ ఒక బ్యాంకు, ఇంటర్వెల్ ఒక బ్యాంకు, సెకండ్ హాఫ్లో నేను పర్సనల్గా ఎక్కువ బ్యాంక్ చేసుకుంది. ఎంత ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నా ఎమోషన్ మాత్రం క్లైమాక్స్ దగ్గర పండాలి. అండ్ నాకు ఎప్పుడు భయం వేసేది, ఎందుకంటే ఇంటర్వెల్ అంత బాగా వచ్చింది, సీను గారు దాన్ని దాటి ఉంటుంది అంటారా క్లైమాక్స్ అనేది నా భయం ఉండేది. హ్యాట్స్ ఆఫ్ టు సీను గారు, ఎందుకంటే అంత ఇంటర్వెల్ అంత పీక్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో పీక్ చూడటం కష్టం. అంత పీక్ మళ్ళీ ఇంటర్వెల్ మర్చిపోయేంత పీక్ ఆయన క్లైమాక్స్ తీసుకెళ్ళలేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ అక్కడ కూడా అగైన్ ఐ షుడ్ మెన్షన్ యువర్ పర్ఫార్మెన్స్. 5 నిమిషాలు బాబాయ్. ఓ మై 2 నిమిషాలే. 2 నిమిషాలేనా? ఓ నేను పెంచాను. నాకు నిజంగా చాలా భయం ఉండేది చేసేప్పుడు. నేను సీను గారు అడిగాను, సీను గారు నేను మొత్తం సినిమాని జడ్జ్ చేయగలిగాను, కానీ నేను ఆ ఎపిసోడ్ మొత్తం జడ్జ్ చేయలేకపోయాను. నేను అంటున్నాను సీను గారు అది బాగా వచ్చిందా నాకు తెలియట్లేదు. ఆయన నమ్మకం మీద వెళ్ళిపోయింది, బ్లైండ్గా ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అది ఆయన నమ్మకం మీదే వచ్చిన సీన్ అది. అది నేను ఎంత డెలివర్ చేసినా ఆయన చెప్పే విధానం, నేను ఆయన నమ్మిన విధానం వచ్చింది. సార్ మీకు బాబాయ్ క్యారెక్టర్ ఎందుకు పెట్టాలనిపించింది? ఫాదర్ నో లేకపోతే బ్రదరో ఫ్రెండో అలా పెట్టచ్చు కదా? పుట్టప్పటి నుంచి అవే ఉన్నాయండి. కొత్తదనం కావాలి, ఫ్రెండ్ ఇదంతా ఇవన్నీ మామూలు అయిపోయాయి. ఏదో కొత్తగా చేయాలి అంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడిని, అంటే మన అన్నయ్య కొడుకుని అలా పెంచుతూ వాడికే ఎడిక్ట్ అయిపోయి వీడి తప్ప మాకు పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకున్న ఒక పెయిన్ఫుల్ ఫాదర్ అండ్ మదర్ యాక్చువల్లీ శ్రీకాంత్ అండ్ దేవదర్శిని. ఆషమషి క్యారెక్టర్లు కాదండి, అంత పెయిన్ఫుల్ క్యారెక్టర్స్ వాడిని ఎంత ఇదిగా పెంచుకుంటాయంటే వాడు ఏది చేసినా నా కొడుకు సూపరు అంటుంటాడు. నా కొడుకు సూపర్, ఫాదర్ తిరుగుతుంటే కూడా వాడు సూపర్ బాబు, ఏదో ఉడిపెట్టలే బాబు, వదిలేండి బాబు అంటుంటాడు. అలాంటి ఆ రిలేషన్ ఇప్పటి వరకు మనకు రాలేదండి. ఆ క్యారెక్టర్ ఎలా అయితే రాలేదో ఈ రిలేషన్ కూడా ఇప్పటివరకు రాలేదు. సో అందుకనే దాన్ని లాక్ చేయడం జరిగింది. అలాంటి దానికి ఒక వెయిట్ ఉన్న వాళ్ళే కావాలి, ప్లస్ అతనిలో ఒక పాజిటివ్ ఉండాలి. అది శ్రీకాంత్కి 100కి 150% ఉంది. సో అందుకని అతన్ని ఇది చేసుకోవడం జరిగింది. ఏదైతే కాయిన్ చేసి కరెక్ట్గా తీసుకొచ్చుకోవడమో అది ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్లో లేపుద్దని నాకు ఐడియా ఉందండి. అందులో ఉన్న బ్లాక్స్ ఏమున్నాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అది అక్కడ శ్రీకాంత్ ఉండడం వల్లే అంత పెయిన్ గెయిన్ ఈ సినిమాని. అంటే హిట్ చేస్తారు, ఇందాక బాబు చెప్పినట్టు హిట్ చేయడం అనేది కామండి, కానీ తీసుకెళ్ళి అంటే ఒక మంచి సినిమా చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అంటే భద్ర, తులసి, సింహ,
దమ్ము లెజెండ్. నేను 5 సినిమాలు చేశానండి, నాకు 5 మంచి సినిమాలు, 5 హిట్లు ఇచ్చారు, మంచి సూపర్ హిట్స్ ఇచ్చారండి. కానీ దాన్ని మించిది ఇచ్చారు. అంటే ఒక మంచి సినిమా చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ పెట్టారండి తీసుకెళ్ళి. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అభిమానులకి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. సూపర్. మొత్తానికి మీరు ఎలా అయితే అందరి సపోర్ట్తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ చేశారు, ఇంత మంచి సీన్స్, అన్ని రకాల ఎలిమెంట్స్తో మేము అంతే బాగా ఎంజాయ్ చేసాం ఇన్ థియేటర్స్. ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అండ్ వీఆర్ రెడీ టు వాచ్ ట్వైస్ అండ్ థ్రైస్ అండ్ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అందమైన సినిమాని మాకు సమ్మర్ ట్రీట్గా అందించినందుకు. మీ ఫ్యామిలీ, సరైనోడు ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్.